పిల్లలు ఇప్పుడు మనము డిస్కస్ చేసుకునే మైండ్ మ్యాప్ 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 డేటా హ్యాండ్లింగ్. అయితే డేటా గురించి మనం ఆల్రెడీ 6th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాము? అసలు డేటా అంటే ఏంటి? డేటమ్ అనేది లాటిన్ వర్డ్. డేటమ్ అంటే సమాచారం. అది ఎక్కువ సమాచారాలు అయితే ప్లూరల్ వర్డ్ డేటా అంటాం. అయితే మనము డేటాని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారని చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి, పిల్లలు మీకు మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అని మీ పేరు రాసుకుని మార్క్స్ పక్కన నేరుగా రాసుకున్నాను అనుకోండి, అంటే ఇన్ఫర్మేషన్ని నేను డైరెక్ట్గా సేకరించాను అనుకోండి, దాన్ని ప్రైమరీ డేటా అంటారు. మరి సెకండరీ డేటా అంటే ఏంటి అంటే, నేను ఆల్రెడీ సేకరించి ఉంచాను కదా, నేను రిజిస్టర్లో రాసుకున్న దాన్ని వేరొకరు కాపీ చేసుకున్నారనుకోండి, దాన్ని సెకండరీ డేటా అంటాం. ఇది మీరు 6th క్లాస్లో ఆల్రెడీ చేశారు. మీరు ప్రతి గ్రామంలోకి వెళ్ళారు. ఏ ఏ గ్రామంలో ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, వాళ్ళు పర్యావరణానికి మేలుకరంగా ఉంటున్నారా, లేదా చెట్లన్నీ కొట్టేసి పర్యావరణానికి హానికరంగా చేస్తున్నారా అని మీరు ఒక సర్వే చేశారు, గుర్తుందా? అలాగే ఫ్యామిలీస్లో మరుగుదొడ్లు వాడుతున్నారా లేదా, ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డు అనేది ఉందా, లేదా వాళ్ళు బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి మల విసర్జన చేసి పర్యావరణానికి హానికరంగా ఉంటున్నారా అని మనము సర్వే నిర్వహించాం. మీకు గుర్తుందా పిల్లలు? ఇంకా చాలా చాలా చేశారు మీరు. ఇంటింటికి కుళాయి ఉంది కదా, ఆ కుళాయిలు ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయడం లేదు, నీరు ఎక్కడెక్కడ బాగా డ్రైనేజీలో స్టోర్ అయిపోతుంది, ఇలా మీరు రకరకాల సర్వేలు చేసి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాసుకొని వచ్చారు కదా. ఇలా మీరు నేరుగా వెళ్ళి ఒక ప్రైమరీ డేటాని మీరు కలెక్ట్ చేసుకుని వచ్చారు. సో దీన్నే మనము డేటా హ్యాండ్లింగ్లో డిస్కస్ చేసుకుంటాం. సో ప్రైమరీ డేటా తెలుసు, సెకండరీ డేటా తెలుసు. సో ఇలా సేకరించాం టీచర్, దీన్ని ఏం చేస్తాం మనము, దీని ద్వారా ఏం తెలుసుకుంటాము అనేది మీకు 7th క్లాస్లో చెప్తున్నారు. సో ఇక్కడ చెప్పుకునే మెయిన్ టాపిక్స్ ఏంటంటే 3 ఉంటాయి. వాటిని మనం సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటాం. ఏమంటాము? సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అని అంటాం. సో అవి ఏంటంటే అరిథమెటిక్ మీన్, దీన్నే మనం యావరేజ్ అని కూడా అనొచ్చు, లేదా సింపుల్గా మీన్ అని కూడా అంటారు. మీన్కి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది మనకి ఫార్ములా. అంటే మొత్తంగా మనము ఎన్ని అబ్జర్వేషన్స్ అనేవి చేసామో వాటన్నిటిని కలిపేసి అవి టోటల్ నెంబర్ ఎన్ని, ఒక 10 అయితే 10, 9 అయితే 9 బై 9 వేసి చేస్తాం. టీచర్ ఈ మీన్ ఎందుకు, అసలు మేము ఎందుకు కనుక్కోవాలి, దీని ద్వారా మాకేంటి లాభము అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీ 7th క్లాస్ పిల్లల్లో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తాయండి మ్యాథ్స్ అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేను చెప్పడానికి ఈ యావరేజ్ అనేది పనికొస్తుంది. అంటే మా పిల్లలకి అంటే సిడి గ్రూపులు, ఏబీ గ్రూపులు అన్నీ కలుపుకొని యావరేజ్గా ఒక 20కి 10 వస్తున్నాయండి అని నేను చెప్పడానికి అనేది వీలవుతుంది మీన్ కట్టినట్లయితే. లేదనుకోండి, ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక్క మార్కే రావచ్చు, ఒక పిల్లవాడికి 20కి 20 రావచ్చు, ఒక పిల్లవాడికి 15 రావచ్చు. అలా విడివిడిగా నేను ఉన్న 46 మెంబర్స్వి చెప్పలేను కదా. అందుకని నేను ఏం చేస్తానంటే 46 మార్క్స్, ఆ మెంబర్స్ తాలూకా మార్క్స్ తీసుకుని సమ్ చేసి బై, మీరు 46 మెంబర్స్ కాబట్టి బై 46 వేసి యావరేజ్గా మా క్లాస్ పిల్లలకి ఇన్ని మార్క్స్ వస్తున్నాయండి అని నేను చెప్పగలుగుతాను అనమాట. అందుకోసమని మనము మీన్ అనే సెంట్రల్ టెండెన్సీ వాల్యూని కనుక్కుంటాం. సరే, మరి మీడియన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేసాం, సేమ్ మీలాగా మీ క్వశ్చన్స్ 46 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను 46 మెంబర్స్ తాలూకా డేటా కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు మీడియన్ ఎలా వస్తుందంటే, ఆ డేటాని నేను అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకుంటాను. ఫస్ట్ రాసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలో, అంటే ఇటు 3 పోయి అటు 3 పోయి మధ్యలో ఒకటి ఉందనుకోండి, అలా కరెక్ట్గా మధ్యలో ఉన్న నెంబర్ని నేను మీడియన్ అని చెప్తాను. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, టీచర్ ఆడ్ నెంబర్ తీసుకుంటే కరెక్ట్గా సెంటర్లో ఒక నెంబర్ వస్తుంది, మరి ఈవెన్ నెంబర్ అయితే అని మీకు డౌట్ వస్తుంది. అప్పుడు ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏం చేయాలంటే, మనకి సెంటర్లో కరెక్ట్గా మధ్యలో 2 వస్తాయి కదా, ఆ రెండింటి తాలూకు యావరేజ్ తీసుకుని ఆ అబ్జర్వేషన్ని మనము మీడియన్గా
రాస్తాం. మీకు అందుకని ఇక్కడ మైండ్ మ్యాప్‌లో బాక్స్‌లో కూడా రాసుంది చూడండి. 1-9 రాసారు. రాస్తే మీడియన్ ఏమొస్తుంది? ఫిఫ్త్ వస్తుంది. ఫిఫ్త్ అబ్జర్వేషన్ వస్తుంది. కానీ 1-10 రాస్తే మనకి 5, 6 2 ఉంటాయి కదా! అప్పుడు ఆ రెండింటి యావరేజ్ తీసుకొని మనం మీడియన్ అని రాస్తాం. సో, థర్డ్ పాయింట్ ఏంటంటే మోడ్. మోడ్ అంటే మీ అందరికి చాలా చాలా ఈజీ. ఏంటి? మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ అక్కర్డ్ అబ్జర్వేషన్. సో, ఏదైతే ఎక్కువగా రిపీట్ అవుతూ కనిపిస్తుందో దాన్ని మనము మోడ్ అంటాము. ఇక్కడ బాక్స్‌లో చూస్తున్నారు మీరు. 2 అనేది రిపీటెడ్‌గా వచ్చింది. కనుక మనం 2ని మోడ్ అని రాసుకుంటాం. ఇంకా మనం చెప్పుకునే పాయింట్ ఏంటంటే రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే మనము ఒక డేటాని రాసుకుంటున్నాం కదా! దానిలో బిగ్గెస్ట్ నంబర్ మాక్సిమం వాల్యూ మైనస్ మినిమమ్ వాల్యూ. సో, ఎంత రేంజ్‌లో వస్తున్నాయి మార్క్సు అంటే 20 మార్క్స్‌కి మా పిల్లలకి లీస్ట్ ఏమో ఒక 9 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. హైయెస్ట్ 20 వచ్చాయి అనుకుందాం. అప్పుడు నేను రేంజ్ కడతాననమాట. అంటే 20 - 9 చేసి ఇంత ఈ రేంజ్‌లో వస్తుంది అని చెప్పేసి నేను చెప్తాననమాట. సో, మరి ఇక్కడ పిక్టోగ్రాఫ్ అని కూడా ఒకటుంది చూసారా? ఇది ఏంటంటే మీరు ఇంత డేటాని కలెక్ట్ చేశారు కదా! మరి అంత డేటాని కొన్నిసార్లు మనం రాయలేము. కానీ ఒక అందమైన పిక్చర్‌లా వేసామనుకోండి అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అందుకోసమని మనము పిక్టోగ్రాఫ్స్ అనేవి యూజ్ చేస్తాం. మీరు చిన్న పిల్లలు కాబట్టి మీకేం చెప్తారంటే బార్ గ్రాఫు, డబుల్ బార్ గ్రాఫు, హిస్టోగ్రామ్. ఇంకా పెద్ద పిల్లలైతే పై చార్ట్‌లు కూడా గీస్తారు. అంటే సర్కిల్‌లాగా ఉంటాయి. టీచర్ ఎందుకు ఈ పిక్టోగ్రాఫ్స్ వల్ల లాభం ఏంటి అంటే జనరల్‌గా మన డైలీ లైఫ్‌లో మీరు గమనిస్తూ ఉండొచ్చు. చూడండి ఎలక్షన్స్ అయిన టైంలో ఒక సర్కిల్‌లాగా ఏస్తారు. వేసి 50% టీడీపీకి ఓట్లు రావచ్చు. ఈ 25% వైఎస్ఆర్‌సీపీకి ఓట్లు రావచ్చు. మిగిలిన 10% ఇంకేదో పార్టీకి ఓట్లు రావచ్చు. ఇలా మనకి న్యూస్ పేపర్స్‌లో చూస్తుంటాం. మీరెప్పుడైనా గమనించారా? ఇలా ఏదైనా ఒక సర్వే ఇన్ఫర్మేషన్‌ని బొమ్మల రూపంలో అందంగా చూపించొచ్చు.